జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. వర్ష సూచన కనిపిస్తుంది. అలానే రాబోయేటువంటి 2-3 రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అలానే ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ఏం చెప్పిందో ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం దేశంలో ప్రస్తుతం వర్షానికి సంబంధించి ఉన్నటువంటి కండిషన్ చూస్తే ప్రతి రాష్ట్రంలో కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మేజర్ స్టేట్స్ అన్నీ కూడా వర్షపాతంతోనే, ఇటు తూర్పు మధ్య రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం వర్షాలు కనిపిస్తున్నాయి. ఆరెంజ్ అలర్ట్ ఉన్నవి రాజస్థాన్లో గతంలో ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదవుతుంది. ఇటు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు తూర్పున ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షం నమోదవుతుంది. బెంగాల్లో, దక్షిణ బెంగాల్లో మాత్రమే వర్షం తక్కువ ఉంది. అలానే ఇటువైపు చూస్తే కనుక పశ్చిమ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో తప్పితే మిగతా అంత మనం ఈ మ్యాప్ మొత్తంలో ఒకసారి గమనించి చూస్తే ఎల్లో కలర్లో ఉన్నది మొత్తం కూడా వర్షాలు నమోదయ్యేటువంటి రాష్ట్రాల కింద చూడాలి. పైన జమ్మూ కాశ్మీర్ నుంచి కింద తమిళనాడు, కేరళ వరకు విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పని వాతావరణ శాఖ ఎలాంటి అనౌన్స్ చేసింది. ఇది 8వ తేదీ వెదర్ రిపోర్ట్ అనుకుంటే 9వ తేదీని కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తుంది. పసుపు రంగులో ఉన్న ప్రతి చోట కూడా వర్ష సూచన ఉన్నటువంటి రాష్ట్రాలుగా మనం చూడాలి. అలానే 10వ తేదీన ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కూడా దక్షిణాది, మధ్య భారతంలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. హై అలర్ట్, ఒక విధంగా హై అలర్ట్ని అనౌన్స్ చేస్తుంది భారత వాతావరణ శాఖ. సో ఇది వాతావరణానికి సంబంధించినటువంటి పరిస్థితి. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఒకసారి గమనించి చూస్తే వర్షానికి ఎక్కువ శాతం వర్షపాతానికి అవకాశాలు కనిపిస్తున్నాయని హెచ్చరికలు నమోదవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల పరిస్థితి చూస్తే కూడా ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 8వ తేదీన వర్షం నమోదవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో భారీ వర్షపాతం నమోదవుతుంది, వర్షాలు పడుతూ ఉన్నాయి. కాబట్టి హై అలర్ట్ కోస్తా అంతటా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ని అనౌన్స్ చేసింది. కోస్తా తీరం వెంబడి అంతా కూడా వర్షాలు నమోదు. రాయలసీమలో కొంత ఉపశమనం, కానీ ఈదురుగాలతో కూడినటువంటి జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. మిగతా అన్ని చోట్ల రాష్ట్రంలో మీరు ఒకసారి జిల్లాల వారీగా చూస్తే కూడా ఈ వెదర్ రిపోర్ట్ను బట్టి భారీ వర్షాలకి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో 1, 2, 3 జిల్లాల మినహా మిగతా అన్ని చోట్ల కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు, సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వచ్చే 3 రోజులు అలర్ట్గా ఉండాలి. ఉత్తర భారతంలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా హిమాలయ నదులకి సంబంధించినటువంటి తీర ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం నమోదవుతుంది. హర్యానా లాంటివి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పరిస్థితి దయనీయంగా కనిపిస్తుంది. ఇది హర్యానాలో ఒక కారు గోడౌన్ పైన వర్షం పడిన తర్వాత కారు గోడౌన్లో చూసేయాలన్నమాట. వందలాది కార్లు నేట మునిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అది దాదాపు ఇదే సిచ్యుయేషన్ అనేక ప్రాంతాల్లో, బెంగాల్లో, పంజాబ్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి, ఇదే వాతావరణం కనిపిస్తుంది. సో ఒక హై అలర్ట్ని అనౌన్స్ చేసింది కేంద్ర వాతావరణ శాఖ. దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. పొద్దునుంచి కూడా జల్లులు, విపరీతమైనటువంటి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, అలానే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇదే రిపోర్ట్ని మనం కంపేర్ చేసుకుని చూసినప్పుడు రాబోయేటువంటి 3 రోజుల్లో కూడా ఇదే వాతావరణం ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కూడా చూడండి, ఒకసారి చూస్తే కనుక ఈశాన్య భారతం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ పశ్చిమ భారతం వరకు ప్రతి చోట ఉంది. పైగా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో హై అలర్ట్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రాబోయేటువంటి 3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో దీనికి ఈ వాతావరణ పరిస్థితులకు గల కారణాలను కూడా వెదర్ స్టేటస్ని బట్టి చెప్తుంది. అంటే ఆన్ అండ్ ఆఫ్గా ఇది సీజన్ కాబట్టి అల్పపీడనాలకు సంబంధించినటువంటి ప్రభావం, వాయుగుండాలకు సంబంధించినటువంటి ప్రభావం ఉంది. అది ఋతుపవనాల ప్రభావంతో దేశం అంతటా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితులు, వర్షాలు కురవడానికి అనువైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. కాబట్టి కోస్తా ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం హై అలర్ట్తో ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇప్పటికే విశాఖలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో మరొక 2 రోజుల పాటు తీర ప్రాంతంలో ఇదే తరహా వాతావరణం ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.